సో మీకొక విషయం తెలుసా? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తది. 2023 డిసెంబర్ 2 రాత్రి అంటే అర్ధరాత్రి 11 గంటల 33 నిమిషాలకి వీరు ఏం చేశారనంటే ఒక పేపర్ మీద సొంత హ్యాండ్ రైటింగ్‌తో రాసి వాట్సాప్ రూపంలో పబ్లిష్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 65-70 ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాల్ని గెయిన్ చేస్తదని చెప్పేసి వీరు రాశారు. మిగతా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు రాయడం జరిగింది. వీరు రాసిన విధంగానే కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి ఫిగర్‌ని అందుకుంది. ఇంత ఇమాజినేషన్ ఎలా చేయగలిగిల్లు? ఇప్పుడు మనతో ఉన్నది ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే అడ్వకేట్ లడే రమేష్ గారు ఉన్నారు. ఇక్కడ ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ వరంగల్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా వీరు ఉన్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎమ్మెల్యేల గెలుపులో వీరి పాత్ర ఉంది. ఓకే, అంటే ప్రచార మాధ్యమాల్లో వీరు చేశారు. ఓకే, కాకపోతే లడే రమేష్ గారికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపుని ఇవ్వలేదనే ఒక వాదన వీళ్ళ అభిమానులు చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. అసలు కాంగ్రెస్ పార్టీలో వీరు ఏం అడగబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ప్రజలకు ఏం చేసింది, ఏం వాగ్దానాలు చేసి వచ్చింది, ఇప్పటిదాకా ఏం ఇచ్చింది, ఇట్లాంటి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా బీవీఆర్ న్యూస్ యాజమాన్యం గారికి నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే సార్, నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను స్టార్టింగ్. ఇప్పుడు ఏంటంటే డిసెంబర్ 2వ తారీఖు 2023 అర్ధరాత్రి 11 గంటల 33. నేను ఇంత కరెక్ట్గా ఫిగర్ ఎలా చెప్తున్నానంటే మీ ఫోన్లో నేను చూశాను. సార్ మీరు ఏదైతే మీ సొంత హ్యాండ్ రైటింగ్తో ఏదైతే రాసిల్లో నిజంగా మీరు అనుకున్నట్టుగానే ఫిగర్ వచ్చింది సార్. ఎలా మీరు ఇమాజినేషన్ ఎలా చేయగలిగిల్లు? అంతగా ఏం చెప్తారు దాని గురించి? అంటే ఒకటండి, గత 15-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గురించి ఇవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా నేను ఒకసారి మీడియా ముందుకు రాకపోయినప్పటికీ, పేపర్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముందుకు రాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు మొదటి నుంచి కూడా ఉన్న అభిమానంతో నేను అదే రోజు నాడు ఏ రకంగా వస్తాయని చెప్పేసి సర్వే రిపోర్ట్ అని చెప్పేసి అందరూ అన్ని రకాలుగా ఏదో చేసుకుంటూ పోతున్నారు. కానీ నాకు తెలిసిన నా సర్వే రిపోర్ట్ ప్రకారంగా నేను ఆ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మనం ఫామ్ చేస్తాం. కాకపోతే మిగతా మా నాయకులు కూడా చాలామంది 90 సీట్లు 100 సీట్లు ఉండడానికి వస్తాయని చెప్పేసి వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. నాకున్న ఆలోచనను బట్టి, నాకున్న సర్కిల్ని బట్టి, నాకు తెలిసిన ఏరియాలను బట్టి నేను సర్వే చేసుకొని నేను వచ్చిన రిజల్ట్ ప్రకారంగా ఈ రకంగా ఇన్ని వస్తాయని చెప్పేసి అని నా సొంత హ్యాండ్ రైటింగ్తో నేను రాసి అది రిజల్ట్ కంటే ముందే నేను ఆ ఫోటో తీయడం జరిగింది. మీరు కూడా ఇప్పుడు నా కెమెరాలో కూడా నా మొబైల్ ఫోన్లో చూశారు. అది ఆల్రెడీ మా కాంగ్రెస్ గ్రూప్లో కూడా నేను వాట్సాప్ ద్వారా బిఫోర్ రిజల్ట్ ఆల్రెడీ దాని వాట్సాప్ గ్రూప్లలో కూడా పెట్టడం జరిగింది. ఒకసారి చెప్పండి సార్, అందులో మీరు ఏమేమి రాసిల్లు? 65-70 ఒకసారి మొబైల్ ఉంటే చూడండి. ఎస్, 65-70 మనం కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయని చెప్పేసి అని, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి 30-35 అని చెప్పేసి అన్నాను. ఒక్క నిమిషం చూపిస్తాను సార్. డిసెంబర్ 2 కదా, ఇది సార్. ఇది సార్ నేను రాసిన రిపోర్టు. కాంగ్రెస్ 65-70, బీఆర్ఎస్ 30-35, బీజేపీ 3-5, ఎంఐఎం 5-6 అని చెప్పేసి నేను మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు కాకుండా కొంచెం తక్కువగా అటు ఇటుగా రాయడం జరిగింది సార్. ఇది 2వ తారీఖు డిసెంబర్ 2023 అర్ధరాత్రి 11 గంటల 33 నిమిషాలకు నేను పెట్టడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లలో బిఫోర్ ఎలక్షన్ అంటే 3వ తారీఖు నాడే నేను మార్నింగ్ అవర్స్లోనే ఇదే నేను అందరికీ వాట్సాప్ చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ఇంత ఖచ్చితంగా మీరు ఫిగర్ ఏదైతే చెప్పిల్లో ఆ రకంగానే వస్తుంది అని ఎలా గెస్ చేయగలిగిల్లు మీరు? అంటే అక్కడ ఎందుకంటే కేసీఆర్ గారు అప్పటికే చాలా హైప్లో ఉన్నారు. థర్డ్ అంటే హ్యాట్రిక్ కొడతారు ఖచ్చితంగా, 90-95 ఆర్ 100 వరకు వస్తాయని చెప్పేసి ఆ కోణంలో ఉన్నటువంటి ఆ టైమింగ్స్లలో ఇంత జెన్యున్గా మీరు ఎలా గెస్ చేసిల్లు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజల వ్యతిరేకత కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆయన పాదయాత్రే కావచ్చు,
పిసిసి అధ్యక్షుడు మన తెలంగాణ స్టేట్‌కి వచ్చిన రేవంత్ రెడ్డి గారి కార్యాచరణే కావచ్చు, ఈ అన్ని రకాలుగా దాన్ని అడ్వైజ్ చేసుకుంటూ నాకున్న ఇమాజినేషన్‌తోని, నాకున్న అనుభవంతోని కాంగ్రెస్ పార్టీ గురించి, క్యాండిడేట్ల గురించి కూడా ఏ ఏరియాలో ఏ క్యాండిడేట్ ఉన్నారు, ఎవరికి ఎలా రకంగా ఉన్నది, ప్రజల మద్దతు ఎలా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత వీళ్ళు సొంతంగా కూడా ఎన్ని ఓట్లు గెయిన్ చేయగలుగుతారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతోని, బీఆర్ఎస్ పార్టీతో ఉన్న వ్యతిరేకతతోని ఎన్ని సీట్లు గెలుస్తాయి అని చెప్పేసి ఆలోచనతోని నాకు తెలిసిన ఏరియా వైజ్ నేను ఇక్కడ తిరిగిన ఇప్పుడు మనకు నర్సంపేట చూసుకుంటే దొంతి మాధవరెడ్డి గారు అవుట్ రైట్గా గెలుస్తాడని చెప్పేసి కన్ఫర్మ్. గండ్ర సత్యనారాయణరావు గారు అతని దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణరావు గారు గెలుతారని చెప్పేసి నేనే కాదు, అతని సన్నిహితులు నాకు క్లయింట్స్ ఉన్నారు. ఎన్ఎస్ఆర్ సంపత్ రావే కావచ్చు, వాళ్ళకి దగ్గర ఉన్న సన్నిహితులతోనే ఈసారి గండ్ర సత్యనారాయణరావు గారు 100% గెలుస్తుండని చెప్పేసి. పరకాల నుంచి మా రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, అతని గురించి కూడా అతని క్యాంపెయినింగ్లో కూడా తిరగడం జరిగింది, వెళ్ళడం జరిగింది, అన్నీ జరిగింది. సీతక్క గురించి తెలిసిందే. సీతక్క కూడా ఖచ్చితంగా 100% గెలుస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. ఆమె ప్రచారంలో కూడా వెళ్ళడం జరిగింది, చేయడం. ఇక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి అన్న కోసం ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఆయన ఎలక్షన్ టికెట్ వచ్చినప్పుడే ఆల్రెడీ గెలిచిండు అనే సిగ్నల్స్తోని మేము అడ్వకేట్లు అందరం కూడా ఇక్కడ వెళ్ళి కలవడం జరిగింది. నాగరాజు గారు వర్ధనపేట ఏరియాకు కొత్త అయినప్పటికీ అతను పోలీస్ డిపార్ట్మెంట్లో అంచెలంచెది ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఒక సిపి వరకు కూడా ఎదిగిండు. ఆ అదృష్టం బాగుంది. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీలకు రావడం, టికెట్ రావడం, గెలవడం కూడా జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు రాజేందర్ రెడ్డి గారు, ఆయన ఎప్పటి నుంచో పార్టీ గురించి కష్టపడుతున్నాడు. దాదాపు 30 ఏళ్ళకెళ్ళి ఆయన ఎదురు చూడగా ఈసారి టికెట్ వచ్చింది. అందుకని చెప్పేసి ఆ రకంగా జరిగింది. కొండ సురేఖ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకు ఫైర్ బ్రాండ్, వాళ్ళకు ఓటింగ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. ఒక సందర్భంలో మా పరకాల నుంచి కూడా పోటీ చేసినప్పుడు కొండ సురేఖ గారి ఎలక్షన్ ప్రచార రథంలో కూడా నేను వెళ్ళి ఆమెకు క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. మొన్న మనకు వరంగల్ ఈస్ట్ నుంచి కూడా కంటెస్ట్ చేస్తే అంతకుముందున్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలక్షన్ కేసు చేసినప్పుడు నాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు. సారా సాంబయ్య కావచ్చు, నామన్ రాజకుమారే కావచ్చు, కామేశెట్టి కోటేశ్వరమ్మ కావచ్చు, తుమికి రమేష్ బాబే కావచ్చు, ఎంబడి రవీందర్ అన్నే కావచ్చు, వీళ్ళందరితో మీసాల ప్రకాశే కావచ్చు, దామోదరే కావచ్చు, వాళ్ళందరితో కూడా మాట్లాడి అందరికీ తెలుసుకొని ఈసారి ఎట్లయినా సురేఖ మేడం గెలుస్తుంది, మళ్ళీ అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి అక్కడ శామంతుల సీన్ అని చెప్పేసి మా అడ్వకేట్ బ్రదర్ ఒకరు అంతకుముందు బీఆర్ఎస్ కార్పొరేటర్గా ఉండే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయిండు. తర్వాత కొండ సురేఖ మేడం కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవ్వగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అంటే మా అడ్వకేట్ ఫెటర్నిటీ గురించి కూడా మేము లీగల్ సెల్ అడ్వకేట్లు అందరం కూడా చాలామంది పోయి ఆ మురళి గారి దగ్గర, కొండ సురేఖ మేడం దగ్గర ఆ మీటింగ్లో వాటిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఝాన్సీ గారు వస్తుందని అనుకున్నాం. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఝాన్సీ మేడం అక్కడ నాన్ రిసైడింగ్ అని చెప్పేసి వాళ్ళ కోడల్ని తీసుకురావడం, ఆమె కూడా చాలా కష్టపడింది. పాలకుర్తి ఇక్కడ స్టేషన్ కన్పూర్ కనుక చూసుకున్నట్టయితే వస్తుందని అనుకున్నాం, రాలేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీకి మా రామచంద్ర నాయకే కావచ్చు, ఆయన నా క్లయింట్, మురళీ నాయక్ గారే కావచ్చు నా క్లయింట్, వీళ్ళందరికీ కూడా నేను పనిచేయడం, వాళ్ళందరితో నాకు అనుభవంతో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నేను ఇప్పుడే కాదు కదా, మొదటి నుంచి కూడా ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్గా దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నాం. రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో వాళ్ళ ఏంటంటే మిగతా వాళ్ళ లెక్క మాటలు చెప్పి ఏదో దాటేసే టైప్ కాకుండా వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ప్రజలకు 10 సంవత్సరాల తర్వాత అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎట్లయినా గెలిపిస్తారనే హోప్తోనే నేను ఆ రోజు కూడా ఆ రిజల్ట్ నేను మీడియాలో కూడా పంపించడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది, రన్నింగ్ అవుతుంది, 9వ నెలలకు అడుగు పెడుతుంది మోస్ట్లీ చూసుకుంటే. సార్ ఇక్కడ ఈ 8 నెలలలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఏమిచ్చింది? సార్ ఇప్పుడు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పెట్టిన గ్యారంటీలు 6 గ్యారంటీ 6 గ్యారంటీస్ అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మీరే చూసింది సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు మేము ఉచిత విద్య ఇస్తాం, PG to KG అని చెప్పేసి అన్నారు, ఇవన్నీ అన్నారు. తర్వాత దళితులకు 3 ఎకరాలు అన్నారు, దళితున్న ముఖ్యమంత్రి చేస్తామన్నారు, ఇవన్నీ చేస్తామని చెప్పేసి చెప్పిన వాళ్ళు 10 సంవత్సరాల అధికారం నుండి ఏ ఒక్క పని చేసినా కూడా ఎవరు మాత్రం క్వశ్చన్ చేయలేదు. సరే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారనే విషయం పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీ మాట ప్రకారం ఖచ్చితంగా అన్ని గ్యారెంటీలు ఆల్మోస్ట్ అమలు అయిపోయినాయి. 8 నెలల లోపలనే 5 గ్యారెంటీలు అమలు అయినాయి అని చెప్పేసి అంటే అంతకన్నా ఇంకా వేరే ఏం లేదు సార్. ఖచ్చితంగా మిగతా గ్యారెంటీలు కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా చేస్తుంది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం మొన్న కేంద్ర బడ్జెట్ చూసినట్టయితే కనీసం మన తెలంగాణకు ఏమన్నా
బడ్జెట్ పెట్టిందా? దాని మీద ఎన్ని నిరసనలు వచ్చినాయి? ఎంత ఇబ్బంది జరిగింది? ఏంటంటే బీజేపీ పార్టీకి ఎక్కడైతే సీట్లు ఇచ్చారో, బీజేపీ పార్టీ ఎక్కడైతే రూలింగ్లో ఉన్నది, ఏ స్టేట్ అయితే బాగా సపోర్ట్ చేసిందో వాళ్ళ 2-3 స్టేట్లకు ఇచ్చుకున్నది తప్ప, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ మాటలు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, వాళ్ళ గ్యారెంటీలు అమలు కాకపోతే ప్రజల్లో కొంచెం వ్యతిరేకత తీసుకొద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో కేంద్ర బడ్జెట్లో కూడా మాకు సపరేటు స్టేట్ అని చెప్పేసి వాళ్ళు ఏపీ వాళ్ళు కూడా అడగడం జరిగింది. మన తెలంగాణకు బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రం నుంచి ఏ రకంగా కూడా ఆశించిన విధంగా రాకపోయినప్పటికీ కూడా మా బట్టి విక్రమార్క గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారే కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా వేం నరేందర్ రెడ్డి కావచ్చు, అన్ని రకాల కార్యాచరణ రూపొందిస్తున్నారు. దానికి అమలు ఏ రకంగా చేయాలి, ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అదే ప్రయత్నంలో ఉన్నారు. 8 నెలల నుంచి కూడా వాళ్ళు మిగతా ప్రభుత్వంలో కనీసం సెక్రటరియట్ పోతే ముఖ్యమంత్రిని కాదు, కనీసం మినిస్టర్ని కూడా కలిసే పరిస్థితి లేకపోయినప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ ప్రజలకు కలిసే వెసులుబాటు కల్పించాడు. వాళ్ళకి ఏమైనా గ్రీవెన్స్ ఉన్నా కూడా గ్రీవెన్స్ సెల్ని పెట్టేసి అక్కడ ఉన్న ప్రజా దర్బారు లెక్క సెక్రటరియట్కు డైరెక్ట్ కూడా వారంలో 2 రోజులు కూడా వెళ్ళడం జరిగింది. మొన్న కూడా మీరు మీడియాలో చూసిరు, 25 లక్షల అప్లికేషన్లు వస్తే ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ చేసిండ్రు. ఆ సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తూ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆ రకంగా కార్యాచరణ చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే. సార్, ఇప్పుడు మీరు ఒక మంచి హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెషనల్‌లో ఉన్నారు. అడ్వకేట్ అనే స్థాయిలో సొసైటీలో మీకు మంచి అయితే వాల్యూస్ అయితే ఉన్నాయి పబ్లిక్‌లో. ఇక్కడ ఈ అడ్వకేట్ అనే వృత్తిలో రాకముందు మీరు నాకు తెలిసి అంటే మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. వరంగల్ లేబర్ కాలనీ నుంచెళ్ళి మీరు హన్మకొండ సైకిల్ మీద వచ్చేవాళ్ళంట. ఒక అడ్వకేట్ దగ్గర మీరు జూనియర్ అసిస్టెంట్‌గా 1½ ఇయర్ ఐ థింక్ నాకున్నటువంటి పరిజ్ఞానం అంటే మీ సహచర అడ్వకేట్ దగ్గర నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. సార్, సైకిల్ మీద వచ్చినటువంటి మీరు ఈరోజు BMW కార్లలో తిరుగుతా ఉన్నారు. ఎంత చేంజ్ సార్! ఎంత గ్రోత్! అసలు ఈ గ్రోత్ వెనకాల మీరు పడ్డ కృషి ఒకసారి చెప్పండి. సో నేను యాక్చువల్గా 99 ఫిబ్రవరి 5 ఇదే శివరావు గారు వకీల్ దగ్గర అసిస్టెంట్గా ఖాళీ ఉంది అని చెప్పేసి అంటే నేను అసలు అడ్వకేట్ గారు ఇలా ఉన్నారా? ఆ సార్ దగ్గర నాకు తీసుకురావడానికి మెయిన్ కారణం లక్ష్మణ్ అని చెప్పేసి ఇప్పుడు మన జ్యుడిషియరీలో పనిచేస్తున్నాడు. అతను జూనియర్ అసిస్టెంట్. నేను భారతీయ అకాడమీ పాలిటెక్నిక్ కోచింగ్ పోయినప్పుడు అక్కడ అతను పార్ట్ టైం జాబ్ చేసేది. ఆ 1 మంత్ పీరియడ్లో నాకు అతను ఫ్రెండ్గా పరిచయం అయ్యిండు. ఆ తర్వాత యాక్చువల్గా నాకు ఈ ప్రొఫెషన్కి కానీ లా ఫీల్డ్తో కానీ నాకు బ్యాక్గ్రౌండ్ కానీ నా ఫాదర్ కానీ అసలు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ పరకాల దగ్గర హైబత్పల్లి మా సొంత విలేజ్. అందరూ అరటి దుకాణాలు అని చెప్పేసి ఆ రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చే సరుకును అమ్మించి కమిషన్ బేస్డ్ షాప్స్ పెట్టేది. నేను కూడా అదే ఫీల్డ్లో ఉండాలనే ఉద్దేశంతో గన్ని బ్యాగ్స్లో కలెక్షన్కి తిరిగి కొద్ది రోజులు ఖాళీగా ఉన్నా. అయిపోయిన తర్వాత నాకు ఇదే లక్ష్మణ్ అతను నాకు ఒక సినిమా థియేటర్లో కలిసి నువ్వేం పని చేస్తున్నావు, నీ పేరు రమేష్ కదా అని చెప్పి మాట్లాడిన సందర్భంలో నాకు తెలిసిన వకీల్ దగ్గర పనునే చేస్తావు అంటే నా తెలుగు మీడియం, మరి వకీల్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ సబ్జెక్టుతో సంబంధం లేనప్పుడు నేను అసలు ఆ ఫీల్డ్కు నాకు ఎట్లా టచ్ ఉంటుంది, నాకు వీలు కాదని చెప్పి అంటే ఏం కాదు నువ్వు వచ్చి జాయిన్గా క్లర్క్ వేరే వాళ్ళు సీనియర్లు ఉంటారు వాళ్ళ దగ్గర పని నేర్చుకోవచ్చు, ఆ డేట్స్కి ఇట్లా రాసుకోవడం, కేసులు ఎప్పుడు పోస్ట్ అవుతున్నాయని చెప్పేసానంటే సరే అని చెప్పేసి అతను చెప్పిన మాటను తీసుకొని నేను అప్పుడు సార్ దగ్గర తీసుకుపోయి నన్ను పరిచయం చేయించిండు. చేస్తే అప్పుడు ఒక 4-5 సార్లు నేను వరంగల్ లేబర్ కాలనీ నుంచి తిరిగి రేపు రా ఎల్లుండ్రా అని చెప్పేసి సారు 4-5 సార్లు తిప్పడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 5 నాడు కనుక రేపు రా నువ్వు జాయిన్గా అని చెప్పేసి అనకపోతే ఈరోజు ఈ అడ్వకేట్ రమేష్ అనే అతన్ని మీరు ఇంటర్వ్యూ కూడా చేసేవాళ్ళు కాదు. ఆ లాస్ట్ డే నేను అదే రోజు డిసైడ్ అయినా, ఇక ఈ రోజు కనుక సారు నన్ను రేపు రమ్మని చెప్పేసి అనకపోతే ఇక నేను రాను అని చెప్పేసి క్లియర్గా నన్ను తీసుకొచ్చిన లక్ష్మణ్ అనే వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. గాడ్ గ్రేస్ మా సారు తెల్లారి రేపటి నుంచి రమ్మని చెప్పేసి అన్నాడు. నేను లేబర్ కాలనీ నుంచి 1½ ఇయర్ సైకిల్ పైన ఇక్కడ హన్మకొండకు వచ్చేది. వచ్చిన తర్వాత ఇక 1½ ఇయర్ తర్వాత ఈ ఫీల్డ్ నుంచి నేను అటు వరంగల్కి వెళ్ళి మళ్ళీ గన్ని బ్యాగ్స్ కలెక్షన్ కోసం తిరిగినా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో షాప్ పెట్టే ఛాన్స్ రాక మాకు ఇంటికాడ కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉండి డబ్బులు లేక అసలు షాప్ పెట్టడం అనేది జరగలేదు. కాబట్టి నేను ఇదే అడ్వకేట్ అసిస్టెంట్గా కంటిన్యూ అయిన తర్వాత అప్పుడు శ్రీవిద్య మేడం అని చెప్పేసి ఇప్పుడు ఆమె జడ్జ్, ప్లస్ ఇప్పుడు మన హన్మకొండ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు చంద్రప్రకాష్ రావు, ప్లస్ ఇప్పుడు మన వరంగల్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ముదసిర్ అహ్మద్ అతను కూడా మా సార్ దగ్గర జాయిన్ అవ్వడం. తర్వాత నేను వాళ్ళు వచ్చినప్పుడు నేను ఆ రోజు 2 రోజులు ఇక్కడ పనిచేయకుండా ఉన్నా. ఆ తర్వాత నా గురించి వాళ్ళకి తెలిసి మొత్తం నేను చేసే వర్క్ను గుర్తించి రమేష్ నువ్వు వచ్చి ఇప్పటికే 3 ఇయర్స్ అవుతుంది ఇక్కడ సార్ దగ్గరికి వచ్చి, నువ్వు అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, నువ్వు స్టడీ ఉంటే బాగుంటుంది కదా, నువ్వు కూడా లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే
అప్పుడు నేను ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి స్టడీ మొత్తం కంప్లీట్ బంద్ చేసి తెలుగు మీడియం కదా మేడం నాకు ఎట్లా కుదురుతుందని చెప్పేసి అంటే ఆ చంద్రప్రకాష్ అడ్వకేట్ను శ్రీవిద్య మేడమే నన్ను బాగా ఫోర్స్ చేసి లేదు నువ్వు డిగ్రీ జాయిన్గా అని చెప్పేసి వాళ్ళే నన్ను డిగ్రీలో జాయిన్ చేయించడం, తర్వాత డిగ్రీ పాస్ అవ్వడం, తర్వాత ఆదర్శ లా కాలేజీలో లా చేయడం, అనుకోకుండా సంఘటనలు జరిగినాయి. మళ్ళీ బ్యాడ్ లక్ ఏంటంటే మా శివరావు సార్ గారు నేను అప్పుడు అసిస్టెంట్గా ఉన్నప్పుడు 2009లో నేను ఆల్రెడీ హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఏపీ ట్రాన్స్కోకి స్టాండింగ్ కౌన్సిల్గా సార్ అప్పటికే వర్క్ చేసేది కంప్లీట్ షిఫ్ట్ అయ్యిండు. 2009 వరకు నా లా కంప్లీట్ అవ్వలేదు. ఆ తర్వాత 1 ఇయర్ నేను మామూలుగానే ఎవరి దగ్గర జాయిన్ అవ్వలేదు, అసిస్టెంట్ కూడా వెళ్ళలేదు. 2010లో నా లా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ నేను ఇండిపెండెంట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన. ఎవరి దగ్గర మళ్ళీ జూనియర్గా ఉండే అవకాశం నాకు రాలేదు. మా సార్ ఉంటే సార్ దగ్గరనే ఉండేవాడిని. సార్ అక్కడికి హైదరాబాద్ వెళ్ళడం వల్ల ఆ సారు సబ్జెక్టు కంప్లీట్ డిఫరెంట్, ఆ సారు నేచర్ కానీ క్యారెక్టర్ కానీ అంతా కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది కాబట్టి నేను వేరే వాళ్ళ దగ్గర ఎట్లాగో అడ్జస్ట్ అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి జూనియర్గా కూడా నేను ఎవరి దగ్గర జాయిన్ అవ్వకుండా ఇండిపెండెంట్ ప్రాక్టీసే 2010లో స్టార్ట్ చేశాను. ఓకే. సార్ ఇప్పుడు మీరు ఇదంతా ఏదైతే చేసిల్లో మీరు అంటే స్టెప్ బై స్టెప్ చెప్పిళ్ళు. బట్ మీరు అంటే ధనిక కుటుంబంలో పుట్టిల్లా? మీరు ఫీ ఎలా కట్టిల్లు? అంటే ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిల్లని జెప్పేసి మీరన్నారు. అంటే ఎట్లా మీరు సోర్స్ ఎట్లా చేయగలిగిల్లు? మీరేమన్నా కష్టపడ్డారా? ఎట్లా ఒకసారి చెప్పండి? సార్ నేను 99లో సార్ దగ్గర రూ. 1500 నెలకు నా మంత్లీ శాలరీ నాది. అప్పటికే నాకు కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ కాబట్టి నాకు తెలిసిన కేసెస్ ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా నేను సార్కి అయినా ఎవరికైనా ఇచ్చేది. ఆ తర్వాత ఒక నేను అసిస్టెంట్గా ఉన్నా కాబట్టి అందరు కూడా నన్ను కోర్టులో వర్క్ చేస్తున్నాడని చెప్పేసి సార్ కూడా పెద్ద ఆఫీస్ సివిల్ క్రిమినల్ బోత్ 2 కేసులు కూడా చాలా బాగా చేస్తాడు. సార్కున్న మంచి పేరు నాకు అదే రకంగా ఇప్పుడు దొంతి మాధవరెడ్డి గారు అని చెప్పేసి సార్కు చాలా క్లోజ్ ఫ్రెండ్, నర్సంపేట ఎమ్మెల్యే గారు. అతను రావడం, ఆ సారు వాళ్ళు మాట్లాడుకునే విధానం, పోలీసు వాళ్ళు కూడా చాలా దగ్గరికి వచ్చి అడ్వైస్ తీసుకోవడం, ఇవన్నీ చేసి నేను అప్పటి వరకు కూడా నాకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎప్పుడైతే నాకు శ్రీవిద్య మేడంను తర్వాత చంద్రప్రకాష్ సార్ వీళ్ళు జాయిన్ అయ్యి నన్ను బాగా వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ ఫోర్స్ వల్లనే నేను చేసిన ఫీల్డ్ మీద. నేను సొంతంగా కష్టపడి నేను సంపాదించిన డబ్బులతోనే నేను డిగ్రీ ఫీజులు అంటే నేను డిస్టెన్స్ డిగ్రీ కాబట్టి పెద్ద ఫీజు కూడా ఏం లేదు. ఆదర్శ లా కాలేజీలో కూడా అప్పుడు నేను చదివినప్పుడు 20,000 తీసుకున్నారు సార్ నాకు. కాబట్టి నాకు పెద్ద ఫీజు ఏం జరగలేదు. నేను ఎడ్యుకేషన్ పరంగా నాకు ఎక్కువ ఖర్చు కాలేదు. ప్లస్ నేను ఆల్రెడీ నేను ఆర్థికంగా అంటే నాకు ఇంటి దగ్గర మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉండే, ఇప్పుడు అది కూడా లేదు, 1 ఎకరం భూమి మాత్రమే ఉన్నది. అన్న ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తాడు. నేను ఆర్థికంగా అంటే చిన్నప్పటి నుంచి ఇబ్బందులు లేకుండానే పెరిగిన, బట్ ఏంటంటే ఆర్థికంగా మాత్రం వెల్ సెటిల్ అయితే కాదు. ఈ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాతనే నా హార్డ్ వర్క్, నా డెడికేషన్, పొద్దున్న లేస్తే నన్ను కోర్టులో గుర్తించేవాళ్ళు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఎవ్రీడే 30 to 40 కేసెస్ ఈరోజు ఉన్నాయి. నా దగ్గర 5 జూనియర్లు ఉన్నారు. నేను ఇప్పుడు రెగ్యులర్గా కూడా నేను మా సార్ గారు ఏ రకంగానైతే సివిల్ క్రిమినల్ కేసులు చేసిండో అదే నాకు గాడ్ గ్రేస్. నేను ఆఫీస్లో జాయిన్ అవ్వడం, సార్ దగ్గర సబ్జెక్ట్ ఉండడం, ఆ సబ్జెక్టును నేను దగ్గర నుంచి చూసిన కాబట్టి నేను ఈరోజు కూడా సివిల్ క్రిమినల్ 2 కేసులలో కూడా నేను చేయగలుగుతున్నా. ఓకే. సార్ డైలీ 30 to 40 కేసెస్ అంటున్నారు మీరు. సార్ ఇప్పటిదాకా హైలైట్ కేసెస్ అంటూ ఏం వాదించిల్లు మీరు? చాలా కేసులు ఉన్నాయి సార్. చెప్పండి ఒక 2. ఒకటి రెండు అని కాదు, చాలా కేసులు ఉన్నాయి. మీరు ఒక ప్రోగ్రామ్ కనుక చూసినట్టయితే రచ్చబండ ప్రోగ్రామ్ సినిమా హీరో రోజా ఉంది కదా, ఆ రోజా కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో ఒక అతన్ని చెంపదెబ్బతో కొడుతుంది. డీసీ తండ భానుత్ రవి అని, అది మైనర్ గర్ల్ కిడ్నాపింగ్ రేప్ కేసు. ఆ కేసు ఫుల్ కంటెస్టెడ్, నేను అక్విటల్ చేయించిన. అదేవిధంగా బీరయ్య అని చెప్పేసి మహిబాద్లో ఒక అతను ఉండే, మీడియాలో పనిచేసే అతను. అతని మీద కూడా మైనర్ గర్ల్ నువ్వు రేప్ చేసిండని చెప్పేసి ఒక కేసు ఉండే. ఆ కేసులో 4-5 అడ్వకేట్లు చేంజ్ అయిన తర్వాత నన్ను పెట్టుకోవడం జరిగింది. ఆ కేసు కూడా అక్విటల్ చేయించిన. తర్వాత ఇక్కడ సుంచు సాంబయ్య అని చెప్పేసి దేవన్నపేటలో అప్పుడు ట్రై సిటీస్లో చాలా మర్డర్లు జరిగినాయి. ఒక మర్డర్ కేసు, ఒకటి అటెంప్ట్ మర్డర్ కూడా ఉండే. ఆ కేసులో కూడా బెయిల్ తొందరగా ఇప్పడం వల్ల చాలామంది కూడా నా దగ్గరికి రావడం జరిగింది. మొన్న చూసుకున్నట్లయితే ఎస్ఐ సూసైడ్ చేసుకున్న కేసులో సిఐ గారు కూడా నా దగ్గరికి వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ ఎస్సీ కేసులో వేయడం జరిగింది. మొన్న నల్లబెల్లిలో కూడా 3 నెలల కింద పెళ్ళైన 3 నెలలకే వివాహిత ఆత్మహత్య అని చెప్పేసి పేపర్లో పడింది. ఆ కేసులో కూడా వాళ్ళకి నేను 10 రోజులకే బెయిల్ ఇప్పించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే వందలు వేల కేసులు ఉన్నాయి. చాలామంది అడ్వకేట్లకు కూడా నేను అడ్వకేట్నున్నా. ప్లస్ అదే కాకుండా పొలిటికల్గా ఇప్పుడు దొంతి మాధవరెడ్డి గారికి ఎలక్షన్ కేసులు చేసిన, కొండ మురళీధరరావు, సురేఖ మేడం వాళ్ళకి సంబంధించిన కేసులు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చే తుమ్మికి రమేష్ బాబాయ్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే దోనిపూటి రమేష్ బాబాయ్ కావచ్చు, వాళ్ళవి బసవరాజు సారయ్య గారి, తర్వాత ఇక్కడ ఇనగాల వెంకటరామరెడ్డి మన ఇప్పుడు కూడా చైర్మన్,
అతను నామినేషన్ వేసిన సందర్భంలో నేనే ఉండడం, అతనికి కూడా నేనే చేసిన, ఆయన కేసులు కూడా ఉండే. తర్వాత చూసుకున్నట్టయితే పొన్నా లక్ష్మయ్య గారు అంటే ఆయన కేసులు ఏం లేవు కానీ బట్టి సీనన్న అని చెప్పేసి ఆయన దగ్గర ఉంటాడు, వాళ్ళ ఏమన్నా కూడా నేనే చూసేది. తర్వాత చాలామంది కూడా ఎలక్షన్ కేసులలో కూడా గండ్ర సత్యనే కావచ్చు, మాకు టీడీపీలో అతను ఉన్నప్పుడు కూడా నేను సార్ ఇక్కడ శివరాజ్ సారు టీడీపీ ఉండే ఫస్ట్, అతను ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా సార్ దగ్గరికి రావడం చేయడం, వాళ్ళ కేసులు కూడా చేసినాం. అప్పుడు కలెక్టర్ని తిట్టిన కేసులో ఆ కేసులో కూడా అప్పుడు చేసినాం. పరిటాల రవి మర్డర్ జరిగినప్పుడు మన ఇప్పుడున్న ఏసీపీ నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ గారు సుబేదార్ ఎస్ఐగా ఉండే, అతని మీద కూడా కాలర్ పట్టుకున్నారని చెప్పేసి బస్ అద్దాలు వలగొట్టారని చెప్పేసి టీడీపీ నాయకుల మీద కేసులైనవి. అప్పుడు ఆ సందర్భంలో కూడా దయాకర్ రావు గారికి, కడియం శ్రీఆర్ గారికి, అప్పుడు వాళ్ళంతా టీడీపీలో ఉండే. కలెక్టర్ను తిట్టిన కేసులో నాగం జనార్దన్ రెడ్డి గారికి కావచ్చు, దేవేందర్ గౌడే కావచ్చు, మారుతి ప్రసాదే కావచ్చు, అప్పుడున్న మన చాడ సురేష్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళందరికీ కూడా అప్పుడు బెయిల్స్ ఇప్పించడం, షూరిటీలు పెట్టడం, మధ్యరాత్రి 1 వరకు 2 గంటలకు కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా నేను పొలిటికల్గా కూడా చాలామందికి ఇప్పుడు నాగరాజు గారు ఉన్నారు, సిపి నాగరాజు గారు, అతని ఏమన్నా కూడా ఉన్న వాళ్ళ దగ్గర వెల్ విషర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నా కూడా అతను కూడా కేసులు ఇవ్వడం, నేను కేసులు అని వాదించడం, అట్లా చాలా కేసులు ఏదన్నా పెద్ద కేసులు ఉన్నా కూడా దాదాపు అందరు కూడా ఇప్పటికి కూడా దొంతి మాధవరెడ్డి గారే కావచ్చు, నాగరాజే గారు కావచ్చు, ఇనుగాల వెంకటరామరెడ్డి కావచ్చు, ఎన్ఎస్ఆర్ సంపతరావే కావచ్చు, ఇక్కడ చూసుకుంటే రాజేందర్ రెడ్డి దగ్గర ఉండేటోళ్ళు కొంతమంది కావచ్చు, మురళన్నయ్య కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ దగ్గర ఉండే సెకండ్ క్యాడర్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, అందరు కూడా దాదాపు ఆల్మోస్ట్ మన ఆఫీస్కి వచ్చి పాడి కౌశిక్ రెడ్డిది మీరు ఇంటర్వ్యూ కూడా చూసినా తెలుస్తుంది. జమ్మికుంట ఇన్సిడెంట్లో అతని మీద కేసు అయినప్పుడు ప్రశాంత్ రెడ్డి గారిని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఇల్లంతకుంట పోలీసు స్టేషన్ మీద ఎస్ఐ గారిని తిట్టిండని చెప్పేసి ఆ సందర్భంలో కేసు అయితే పాడి కౌశిక్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే, అతని కోసం నేనే జమ్మికుంటకు వెళ్ళడం, రిలీజ్ చేసుకొని రావడం, అతని కేసులు కూడా మనమే చేసినాం. చాలా సందర్భాల్లో చాలా కేసులు కూడా చేయడం జరిగింది. ఓకే సార్, మీరు ఎప్పుడైనా అనుకునే వాళ్ళ సార్ మీరు సైకిల్ తొక్కుతున్నటువంటి ఆ క్షణాలు కావచ్చు, అప్పటి ఆ రోజుల్లో ఇట్లా అడ్వకేట్ అవుతా, నాకు ఇట్లా ఈ రకంగా ఉంటా, నా జర్నీ ఇట్లా అవుతుంది అనుకునే వాళ్ళ? అంటే నేను ఎప్పుడు మాత్రం అసలు లా ఫీల్డ్కే వస్తా అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సైకిల్ నుంచి కార్ వరకు వస్తాయని చెప్పేసి మాత్రం నేను ఎట్టి బస్సులో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయని విషయం అది. నేను చేయలేదు. ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత అంతే. అంటే నాకు ఒక్కటి ఏంటంటే ఏదైనా సరే బ్రాండ్ మెయింటైన్ చేయాలనేది ఒకటి ఉన్నది. నాకు అంతకుముందు కూడా స్కోడా షోరూమ్ వెహికల్ తీసిన 2013లో. ఇప్పుడు మా అడ్వకేట్లకు కూడా కొంతమందికి కూడా ఆ కార్లు లేవు. నేను అప్పుడు 2013లోనే షోరూమ్ స్కోడా ర్యాపిడ్ వెహికల్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు BMW కారు కూడా తీసుకున్నాను. నా బండి కూడా మోటార్ సైకిల్ కూడా చూసినట్టయితే RX100 యమహా ఇప్పటికి కూడా ఉంది, పక్కన ఉంది. ఇప్పటికి కూడా నేను బండి మీద తిరుగుతా. ఎందుకంటే నాకు ఏదైనా సరే వెహికల్సే కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెం బ్రాండెడ్గా ఉండాలి, బ్రాండ్ మెయింటైన్ చేయాలని చెప్పేసి కొంచెం ఆలోచన. అంతే తప్ప నాకేదో బాగా డబ్బులు ఉన్నాయని చెప్పేసి అని కావచ్చు. మీరు ఒక రకంగా చెప్పాలంటే నేను BMW కారు మెయింటైన్ చేస్తానని చెప్పేసి చూస్తున్నారు. కానీ నేను ఈ BMW కార్ను నేను 22 లక్షలకే తీసుకున్నాను. కొత్త వెహికల్ తీసుకుంటే మినిమం 30-40 ల్యాక్స్ ఏ వెహికల్ తీసుకున్నా అవుతుంది. ఆర్థికంగా కూడా నాకు పెద్దగా డబ్బులు లేవు కాబట్టి నాకు 20 ల్యాక్స్లో నాకు మంచి బ్రాండెడ్ కార్ వస్తున్నది. 30-40 ల్యాక్స్ పెట్టినా కూడా నాకు వెహికల్ వస్తుంది. అందులో పెద్ద సాటిస్ఫై అనిపించదు. కానీ నేను 22 లక్షలని నేను ₹1,00,00,000 కార్లో తిరుగుతున్నా అని చెప్పేసి అది చూస్తున్నారు తప్ప నేను ఎంత కొన్నా అనేది ఎవరు చూస్తలేరు. ఓకే, అంటే సెకండ్ హ్యాండ్ కారా సార్ మీరు కొన్నది? నేను తీసుకున్నది ఈ BMW మాత్రం సెకండ్ హ్యాండ్. స్కోడా ర్యాపిడ్ మాత్రం ఇప్పుడు షోరూమ్ నుంచి తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏ వెహికల్ తీసుకుందామన్నా కూడా మినిమం స్కోడా ర్యాపిడ్ అంటే ఆల్మోస్ట్ 20 ల్యాక్స్ వరకు ఉంది. ఇప్పుడు దానిపైన అది 10 ఇయర్స్ వాడిన దానిపైన వెళ్ళాలని చెప్పేసి అనుకుంటే కొంచెం బ్రాండెడ్ కార్ మెయింటైన్ చేయాలంటే నాకు వేరే వెహికల్స్ ఏవి కూడా నచ్చలేదు. అట్లా అని చెప్పేసి 40-50 ల్యాక్స్ పెట్టి 60 ల్యాక్స్ పెట్టి కొత్త కారు కొనేంత రేంజ్లో నేను లేను. అందుకని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు ఉంటే అలా ఆల్రెడీ 5-6 వెహికల్స్ ఉన్నాయి, ఇదే నెంబర్తో ఉంటాయి 4446. అది తెలిసిన సర్కిల్లో నాకు అరే మన ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళది ఉందని చెప్పేసి అంటే అట్లా వెళ్ళడం, అది 22 ల్యాక్స్గా తీసుకున్నాను. నేను ర్యాపిడ్ కొత్త కారు కొన్న పైసలే దీనికి కూడా అయినాయి కాబట్టి అందరు అనుకుంటున్నారు కానీ నేనేదో కోట్ల రూపాయలు కొన్నా అని చెప్పేసి అనుకున్నా. అది చాలా తప్పు సార్. ఏంటంటే వేరే వెహికల్ను కొనలేక నేను నా డిగ్నిటీని కాపాడుకునేందుకు ప్లస్ బ్రాండ్ అనేది మెయింటైన్ చేయాలనే కాన్సెప్ట్తోనే నేను BMW అనేది తీసుకోవడం జరిగింది. ఓకే సార్, మీరు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీరు పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. అంటే కష్టపడితే అనుభవించక తప్పదు అని పెద్దలు అన్నారు. ఎస్, అంటే ఇప్పుడు కష్టపడినా కూడా కొంతమంది ఆ రిజల్ట్ అనేది గెయిన్ చేయలేకపోతారు.
మరి దీనికి వైఫల్యం ఎక్కడ జరిగి ఉండొచ్చు? సార్ ఒకటి ఇప్పుడు మా ప్రొఫెషన్ కనుక తీసుకున్నట్టయితే యాజ్ ఎ లాయర్గా ఒక క్లయింట్ అతనికి మనం ఏ రకంగా కాన్ఫిడెన్స్ చెప్తున్నాం, చెప్పిన విధంగా మనం అక్కడ వాళ్ళకు రిజల్ట్ వస్తుందా, వచ్చిన ప్రకారమే మనం ఇక్కడ ఆఫీస్ కానీ కేస్ కానీ మన ప్లీడింగ్స్ కానీ డ్రాఫ్టింగ్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ క్రాస్ కానీ అన్ని రకాలుగా ఉన్నామా. ఒకవేళ కొన్ని సందర్భాల్లో కొన్ని కేసులు మనం 100% గెలుస్తాం అనుకున్నాయి కూడా ఒక్కోసారి గాడ్ గ్రేస్ కొన్ని ఓడిపోవడం జరుగుతుంది. అట్లయినా కూడా మనకు క్లయింట్ మనకు డిసప్పాయింట్ అవ్వకుండా మనం హార్డ్ వర్క్ చేసినామా లేదా అని క్లయింట్ గుర్తిస్తే సరిపోతుంది. అందుకని చెప్పేసి మనం లేనిపోని మాటలు చెప్పి ఖచ్చితంగా నేను ఈ కేసు గెలిపిస్తా అది అని చెప్పేసి ఏ క్లయింట్ కూడా ఏ కేసులో కూడా నేను చెప్పాను. అడ్వకేట్గా నా ప్రొఫెషన్ ఏంది, నేను ఎంతవరకు చేయాలో అడ్వకేట్ అనేవాడు ఏ పని చేయాలో అంతవరకు చేస్తా అని చెప్పేసి నేను ఆ కాన్ఫిడెన్స్ క్లయింట్కి కల్పిస్తాను. నీకు ఇష్టం ఉంటేనే కేసు చేద్దాం, లేదంటే నీ ఇష్టం ఉన్న అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకునే రైట్ నీకున్నది. అందుకని చెప్పేసి నువ్వు బార్ అసోసియేషన్ మన హన్మకొండ బార్ అంటే హైదరాబాదు ఎప్పుడు మన హైకోర్టు తర్వాత ఎక్కువ బార్ అసోసియేషన్ ఎక్కువ మంది అడ్వకేట్లు ఉన్న బార్ అసోసియేషన్ అంటే మన హన్మకొండనే. మన సిటీలో ఇప్పుడు తెలంగాణ స్టేట్ తర్వాత పెద్ద అడ్వకేట్ ఎక్కువ ఖమ్మం కూడా కాదు, మన హైకోర్టు తర్వాత ఉన్న పెద్ద బార్ అసోసియేషన్ మంచి లెజెండరీ అడ్వకేట్స్ లెజెండ్స్ ఉన్నారు. మంచి డ్రాఫ్టింగ్ అయినా సబ్జెక్ట్ ఓరియంటెడ్ అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ ఇక్కడికి వస్తారు అని చెప్పేసి అంటే కేవలం ఇక్కడ సబ్జెక్టు నేర్చుకోవడానికే చాలామంది అడ్వకేట్లు సీనియర్లు మస్తు మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడి బార్ అసోసియేషన్లో 3000 మంది వకీళ్ళలో నేను పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ ఈ స్టేజ్లో నా దగ్గర జూనియర్లు మెయింటైన్ చేసుకుంటా ఇంత పెద్ద లైబ్రరీ ఇన్ని కేసులు చేసుకుంటున్నంటే ఖచ్చితంగా ఎవరికైనా సరే సార్ డెడికేషన్, సీరియస్నెస్, హార్డ్ వర్క్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. కాబట్టి డెడికేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. దానికి సంబంధించి మనం వర్క్ చేస్తే ఖచ్చితంగా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా ఎంతనైనా సరే ఆ 2-3 లేకపోతే మాత్రం 80% సక్సెస్ అనేది రాదు. ఓకే. సరే, అడ్వకేట్ వృత్తికి రాకముందు మీరు అసిస్టెంట్ అడ్వకేట్గా అంటే అసిస్టెంట్గా చేయక ముందు ఏం చేసేవాళ్ళు సార్? ఏమైనా పని చేసేవాళ్ళ? లేదండి, అంటే నేను తెలుగు మీడియం 10th వరకు చదివిన తర్వాత ఇంటర్ చేశాను. ఇంటర్ చేసిన తర్వాత గన్ని బ్యాగ్స్లో కలెక్షన్కి తిరిగేది. ఎందుకంటే మా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ అరటి దుకాణాలు పెట్టారు కాబట్టి ఆ అరటి దుకాణం ఫీల్డ్ నాకు నచ్చదు. అప్పుడు 1000 రూపాయలు ఇచ్చేది. అవునండి, అప్పుడు రూమ్ రెంట్ వరకు ఖర్చుల మందం అట్లా సరిపోయేది. ఎన్ని ఇయర్స్ చేసారు మీరు? 1.5 year చేసాను. అక్కడ చేసిన తర్వాత అక్కడ షాప్ పెడదామనే ఆలోచనతో కలెక్షన్కి తిరిగిన, కానీ షాప్ పెట్టేందుకు అంతగా ఆర్థిక స్తోమత మనకి ఇంటి దగ్గర డబ్బులు ఇస్తా అని చెప్పేసి అక్కడ మనకు అప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు రాకపోవడం, సరిగా పంటలు వండకపోవడం, వర్షాలు సరిగా పడకపోవడం, మనకు ప్రకృతి సహకరించక ప్రతి రోజు కూడా ఇబ్బందులతోనే ఉండేవి కాబట్టి అక్కడ ఇబ్బంది జరిగింది. అందుకని చెప్పేసి ఆ ఫీల్డ్ వద్దనుకొని చెప్పేసి ఇక్కడికి టైంపాస్ కోసం ఇక్కడికి వచ్చి ఏదో అడిపోతాను, ఇదే పర్మనెంట్ అయిపోయింది, అదే టైంపాస్ అయిపోయింది అప్పుడు. ఓకే సార్, నేను ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ చాలామంది చూసిన ఇక్కడ అంటే మీ ఆఫీస్లో చాలా కిటకిటలు ఆడుతూ ఉంది. ఇంతమంది అంటే నాకు 20 చిల్లర కావచ్చు, అంతమంది వచ్చిళ్ళు. అంటే డైలీ ఉంటారా, ఇవాళ ఒక్కరోజు వచ్చిల్లా? అంటే మీరు బోత్ చూస్తారా, సివిల్ అండ్ క్రిమినల్ రెండు చూస్తారా? సార్ నేను ఆల్రెడీ మా శివరావు సార్ దగ్గర చేసినప్పుడు సార్ కూడా సివిల్ క్రిమినల్ 2 కేసులు చేసేది కాబట్టి అదే నాకు అలవాటు అయిపోయింది. ఫైలింగ్ నుంచి ఇప్పుడు అడ్వకేట్గా డైరెక్ట్ వచ్చి ప్రాక్టీస్ చేసే వాళ్ళకన్నా అసిస్టెంట్గా చేసిన వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక కేసు ఫైల్ చేయడానికి ఆ కోర్ట్ ఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు, నోటీసులు కావచ్చు, వకాలతులు కావచ్చు, పిటిషన్లే కావచ్చు, ఏది అనేది అసిస్టెంట్కే తెలుస్తుంది తప్ప ఇప్పుడు కొత్తగా అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఏ రకంగా కూడా తెలియదు. వాళ్ళు కూడా అసిస్టెంట్ దగ్గర తెలుసుకోవాల్సిందే. గాడ్ గ్రేస్ నేను ఫస్టే అసిస్టెంట్కి వచ్చిన కాబట్టి నాకు ఆ ఇబ్బంది లేకుండా జరిగింది. ఇప్పుడు మీరు చూసి 20 మందే, కానీ నా దగ్గర 40-50 మంది క్లయింట్లు కూడా అక్కడ మన రోడ్ అవతల కూడా నిల్చుని ఎవ్రీడే ఉంటుంది. ఈవెన్ సాటర్డే సండే కూడా నేను కనుక ఒకవేళ ఆఫీస్లో కూర్చుంటే ఇంకా కోర్టు వర్కింగ్ డేలో 2 o'clock లంచ్ అయితే ఇంటికి వచ్చి ఇంత తినిపోతా, కానీ సాటర్డే సండేస్ కనుక వస్తే ఒక్కోసారి 4-5 గంటల వరకు కూడా ఈ చైర్లకి వెళ్ళి లేవకుండా కూర్చునే సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఓ మై గాడ్! ఇప్పుడు ఇంత కేసెస్ మీరు వాదిస్తూ ఉన్నారు, సక్సెస్ని గావిస్తూ ఉన్నారా మరి మీరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో 30 కేసెస్ వచ్చినాయి, సక్సెస్ అవుతారా? 100% కాకపోయినా 90% మాత్రం నాది సక్సెస్ రిజల్టే ఉంటుంది. మీరు చూసే ఉంటారు, నాది కనీసం నేను లడే రమేష్ అనే అడ్వకేట్ బోర్డు కానీ నా విజిటింగ్ కార్డు కానీ నేను ఎవరికి కూడా ఇవ్వను. ఇదే విధంగా నేను ఇందాక మీకు చెప్పిన ఇంతమంది పొలిటికల్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఈవెన్ బసవరాజ్ సారనే కావచ్చు, మాధవరెడ్డి గారు కావచ్చు, అందరూ నాకు చాలా వెల్ నోటెడ్ వాళ్ళ సొంత కేసులను నేను చేస్తాను. అట్లా అని చెప్పేసి ఏ ఒక్కరి దగ్గరికి కానీ ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఉండాలి,
ఏ ఒక్కరిని కూడా నాకు కేసు పంపియని కానీ, నేను ఎక్కడికి వెళ్ళి నాకు కేసు ఇవ్వడం అని కానీ అది నా జన్మలో కూడా జరగదు. నా పేరు తెలుసుకొని వాళ్ళు వచ్చిన కేసులు మాత్రమే చేస్తా తప్ప నేను కనీసం ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు కూడా లడి రమేష్ అడ్వకేట్ అని బోర్డు కూడా బయట పెట్టా. ఓకే. సార్ ఇక్కడ మీరు ఇదేనా రీజన్? మీరు ఇప్పటిదాకా ఎవరి దగ్గర వెళ్ళను, అడగను అని చెప్పేసి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మీరు ఎదగకపోవడానికి రీజన్ ఇదేనా? అంటే మీరు చాలా చేసిళ్ళు, పార్టీ బలోపేతం కోసం పనిచేసిళ్ళు, అందరు ఎమ్మెల్యేల క్యాంపెయినింగ్ విషయంలో మీరు తిరిగిళ్ళు, వాళ్ళు గెలిచిళ్ళు. అయినా కూడా నామినేట్ పోస్టుల పరంగా చూసుకుంటే మీరు అడగకపోవడమే మీకు రాకుండా ఉండిందా? ఇదేనా రీజన్? అంటే ఒక్కటి సార్, కాంగ్రెస్ పార్టీ నాకేం ఇబ్బంది పెట్టలేదు, నాకేం అన్యాయం చేయలేదు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. ఇబ్బంది పడ్డాం. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా కావచ్చు, నేను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్లో ఉన్నందుకు కావచ్చు, నేను కాంగ్రెస్ పార్టీ లేనప్పుడే నేను కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా నేను సెలెక్ట్ అయినా. నన్ను ఇంటర్వ్యూ చేసింది గీతారెడ్డి మేడం. అప్పుడు దాసోజు శ్రవణ్ అన్న కూడా మాకు స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ పార్టీలో ఉండే. అప్పుడు శశి థరూర్ గారు వాళ్ళు ఉండి ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ అని చెప్పేసి ప్రొఫెషనల్స్ని తీసుకొస్తే ఆ ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది అవుతున్నాయి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం పెట్టాలి, ఏం పెడితే ఏ స్కీమ్స్ పెడితే ఏ రకంగా అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంటెలెక్చువల్స్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ అని చెప్పేసి ఒకటి పెట్టి దానిలో ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ చేసి మేము చెప్పిన సజెషన్ ప్రకారంగా కొన్ని మీటింగ్స్ మా ఇక్కడ కూడా జరగవు సార్, హైదరాబాద్లో జరుగుతాయి. మీటింగ్ ఉన్నప్పుడు మీటింగ్కి వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి, మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ ఉండే, ఆ తర్వాత జానారెడ్డి సాబు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మాకు ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్కి మీటింగ్స్కి వచ్చేది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్లో మధు యాష్కి గౌడ్ గారు కావచ్చు, గీతారెడ్డి మేడమే కావచ్చు, దాసోజు శ్రవణనే కావచ్చు, అప్పుడు తర్వాత జానారెడ్డి గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఉన్నదంటే మాకు ఇక్కడ పులి అనిల్ అని చెప్పేసి మాకు ప్రెసిడెంట్, అతనే యాక్చువల్గా నన్ను ఇంట్రడ్యూస్ చేసిండు. అతను కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్కి రావాలని చెప్పేసి అని. దానికి సపోర్ట్గా ఇప్పుడున్న మన ఇనగాల వెంకటరామరెడ్డి గారు కూడా చైర్మన్, బట్టి సీనన్న, దొంతి మాధవరెడ్డి గారు, రమేష్ నీ ప్రొఫెషన్కి నీకు ఆల్ ఇండియా ప్రొఫెషన్ అయితే బాగుంటుంది, మీరు ఏమన్నా మీటింగ్స్ ఏది ఉన్నా కూడా అఫీషియల్గా మీకు హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి నీకు అది బెటర్, యూ గో అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు అడ్వైజ్ చేస్తే సరే అని చెప్పేసి, నాకు కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా నాకు అనుబంధంగా ఉన్నాం కాబట్టి సరే అని చెప్పేసి గీతారెడ్డి మేడం గారు నన్ను ఇంటర్వ్యూ 45 మినిట్స్ చేసిన తర్వాత నన్ను అప్పుడే అడిగింది, రమేష్ ఐ థింక్ యూ విల్ కమ్ బిఫోర్ పులి అనిల్, ఈ బికమ్ ఏ వైస్ ప్రెసిడెంట్, యూ విల్ బికమ్ ఏ ప్రెసిడెంట్ అని చెప్పేసి, విచ్ పోస్ట్ యూ వాంట్ అని చెప్పేసి, అంటే వితౌట్ పోస్ట్ ఆల్సో ఐ కెన్ డూ మై లెవెల్ బెస్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆమె షాక్ అయిపోయింది, ఏం పోస్ట్ లేకుండా నువ్వు ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి ఇవన్నీ చేసినావంటే, నేను కాంగ్రెస్ పార్టీ మెంబర్గానే నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి, నేను ఈ ఇష్టంతోనే దాంతోనే ఉన్న తప్ప నా కాంగ్రెస్ పార్టీ నేను ఏది అడగలేదు. అట్లా అనుకుంటే మొన్నటికి మొన్న కూడా కొంతమంది ఏజీపీలు పీపీలు అని చెప్పేసి అన్నారు, నన్ను అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ప్రొఫెషన్గా బాగానే ఉంది కాబట్టి నాకు ఐఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఏజీపీ అండ్ జీపీ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అవకాశం వచ్చితే ఖచ్చితంగా నాకు పీసీసీ గారే కావచ్చు, నాకు ఎవరైనా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇక్కడ వీళ్ళు గుర్తించకపోయినా కూడా నాకు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు కూడా, గాంధీ భవన్ ఇన్ఛార్జ్ కుమార్ రావు గారు కూడా నాకు తెలుసు దగ్గరోళ్ళు. జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడే మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కు పోయిన వాళ్ళము. అక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు నన్ను ఐడెంటిటీ చేస్తారు, ఇక్కడ నన్ను గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. నేను కూడా ఇక్కడ అందరి దగ్గరికి పోతే నాకు ఎక్కడైనా కూడా వెల్కమే ఉంటుంది తప్ప నన్ను ఎవరు కూడా, ఇప్పుడు నాగరాజ్ అన్నే కావచ్చు, దొంతి మాధవనే కావచ్చు, కొండ మురళన్నే కావచ్చు, సీతక్క మేడం కావచ్చు, వాళ్ళ కొడుకు సూర్యనే కావచ్చు, నాయన రాజేందర్ రెడ్డినే కావచ్చు, తర్వాత ఇక్కడ పోతుందంటే ఇప్పుడు ఇందిరా మేడం అంటే నాకు ఎక్కువ అటాచ్మెంట్ లేదు, రామచంద్ర నాయక్ అతని కేసులు కూడా నేను చేసిన, బ్రదర్ అనే పిలుస్తాను, మురళీ నాయకే కావచ్చు, పులి అనిలే కావచ్చు, ఎవరైనా రామ్ సాయం సురేందర్ రెడ్డి సాబ్ అతను కూడా కావచ్చు. ఇక్కడ పరకాలకు చూసుకున్నట్టయితే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, మా అత్తగారు నరసంపేట, అటు నరసంపేటతోని సంబంధం ఉన్నది, ఇటు పరకాలతో సంబంధం ఉన్నది. వీళ్ళందరూ కూడా నాకు మొదటి నుంచి కూడా నాకు అన్ని రకాలుగా గండ్ర సత్యన్న టీడీపీలో ఆయన జడ్పీటీసీ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అప్పటి నుంచి కడియం శ్రీయర్ గారు ఆయన బెయిల్ కూడా నేనే ఇప్పించినాం అప్పుడు కేసులు అయినప్పుడు, కలెక్టర్ని తిట్టిన కేసులో. వాళ్ళు దయాకర్ రావు అప్పుడు టీడీపీలో ఉండే, వాళ్ళు కూడా అందరు కూడా ఏ పొలిటికల్ పార్టీ నుంచి అయినా కూడా నాకు లీడర్లు అందరూ కూడా రమేష్ అని చెప్పేసి రికగ్నైజ్ చేసేటోళ్ళు ఉన్నారు తప్ప నా కాంగ్రెస్ పార్టీ నాకు ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు, నన్ను గుర్తించలేదు అని చెప్పేసి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నా అంతటా నేను నా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు నేను నా ప్రొఫెషన్ పట్టుకొని ఉన్నా తప్ప నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి నేను అడిగింది లేదు, కాబట్టి నాకు వాళ్ళు గుర్తించలేదని చెప్పేసి అన్నాడు కరెక్ట్ కాదు. ఓకే సార్, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రెండు పార్టీలపై మీ వైఖరి ఏంటిది? సరే, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం సహజం, కానీ
ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలను మనోభావాలు దెబ్బతినకుండా, ప్రజలకు ఏం అవసరం అని చెప్పేసి అని గుర్తించి, ఇప్పుడు మనకు కష్టం వచ్చిందని చెప్పేసి అని మనం రియాక్ట్ అవ్వడం కాదు. మన పక్కోళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు అరే వాళ్ళకి ఈ ఇబ్బంది ఉన్నదని చెప్పేసి గుర్తించాలి. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇక మిగతా పార్టీల గురించి వస్తే ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది ఏంది అని చెప్పేసి మీకు గతంలో కూడా మీరు చాలా ఇంటర్వ్యూలు చాలామందిని చేసే ఉంటారు. స్వార్థం కోసం చేసే పార్టీలు అవి, నిస్వార్థంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్. ఓకే. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా కనబడదు. ఎందుకంటే 6 గ్యారంటీస్ అనేది కంప్లీట్‌గా అందరికి చేరట్లేవు అనేది బీఆర్ఎస్ వర్గం చెప్తా ఉంది. వాళ్ళు ఎలాగో చెప్తారు సార్. వాళ్ళు ఎందుకంటే ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వచ్చిన 8 నెలల లోపనే ఈ 5 గ్యారంటీలు అమలు అని చెప్పేసి వాళ్ళకి ఆ కళ్ళ మంటతనం ఉన్నది. అందుకని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ మాట మాట్లాడే ముందు 10 సంవత్సరాలు గవర్నమెంట్‌లో ఉండి కనీసం అంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కే కావచ్చు, ఎవరికైనా కావచ్చు, కాంట్రాక్టర్లకే కావచ్చు, ఎవరికైనా సరే ఏ ఒక్కరైనా బిల్లులు పెండింగ్ కానీ, సాలరీస్ రాకుండా ఇబ్బంది పడ్డ రోజులు, పీఆర్సీలు ఇవ్వకుండా ఏవైనా సందర్భాల్లో ఏ గవర్నమెంట్ అయినా చేసిందా? ఇప్పుడు మొన్న 10 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు జీతాలు ఇచ్చింది సార్? కాంట్రాక్టర్ బిల్లు ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సర్పంచ్ల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సర్పంచ్ల బిల్లులు మీరు ముందు క్లియర్ చేయాలని చెప్పేసి ధర్నా చేద్దామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఎట్లున్నదంటే దయ్యాలే వేదాలు చెప్పినట్టు కనబడుతున్నది. వాళ్ళు నిజంగానే ఇచ్చి వాళ్ళు గవర్నమెంట్ పాసిఫై చేసి మంచిగా కనుక నడిపితే ప్రజలకు ఇబ్బంది లేకుండా జరిగిందని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఉంటుంది. 8 నెలల్లో ఇన్ని గ్యారెంటీలు చేసినాం, 10 సంవత్సరాలు వాళ్ళు ఒకటి కూడా చక్కగా చేయలేదు. వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు? బీజేపీ పార్టీ విషయానికి వస్తే సెంట్రల్లో ఉంది సార్. సెంట్రల్ అన్నప్పుడు అన్ని రాష్ట్రాలను కూడా ఈక్వల్ టు ఐ, 2 కళ్ళలాగా చూసుకోవాలి. బీజేపీ పార్టీ కావచ్చు, నువ్వు మంచి పని చేస్తే తెలంగాణలో నువ్వు ఫామ్ చేస్తావు కావచ్చు, నువ్వు బడ్జెటే పెడతలేవు. మొన్న కేంద్ర బడ్జెట్ చూసిండ్రు, చూసినప్పుడు ఏమన్నా మన పథకాలకు మనం ఇన్ని స్కీములు ఇచ్చినాం, ఇంత గవర్నమెంట్ కూడా ఫామ్ చేసినాం. ఈ రకంగా ప్రజలకు ఇల్లు కానీ ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి అంటే వాళ్ళు కేంద్రంలో సపరేట్ బడ్జెట్ ఏమన్నా పెట్టిందా? అంతకుముందు ఇచ్చిన బడ్జెట్ అన్నంత కనీసం ఇచ్చిందా? ఇంప్లిమెంట్ చేయకుండా వీళ్ళని ఇబ్బంది పెడితే ప్రజల వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రజలతోనే వీళ్ళని ఏదో అందామని చూస్తారు. కానీ అక్కడ ఉన్నది రాహుల్ గాంధీ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి, సోనియా గాంధీ గారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన స్టేట్లో ఉన్నది టైగర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కూడా ఈ పథకాలను ఖచ్చితంగా 100% అమలు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ సొంత పనులను వదులుకొని ఇవాళ అమెరికాలో తిరుగుతున్నాడు. దేనికోసం? మన రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రానికి పెట్టుబడి కావాలి, యువతకు ఎంప్లాయ్మెంట్ జరగాలి. ఎంప్లాయ్మెంట్ కూడా చూసినట్లయితే సార్ 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరైనా ఉద్యోగం చేసుకుంటా హ్యాపీగా ఉన్నారా? ఎన్నో ఉద్యోగాలు ఇవ్వడం, నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్ పెట్టడం, ఆ పేపర్ లీకేషన్ చేయడం. ఒక్కటి కూడా ఒక ఎగ్జామ్ కానీ ఏది కూడా గవర్నమెంట్ అట్టల్లీ ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలన్నీ గుర్తించే ఇక ఏ రాష్ట్రంలో ఏ ప్రజలతోనైతే మనం ఏ పాలకులతోనైతే ఇబ్బంది పడుతున్నామో ఆ పాలకులను పక్కకు వెంటించి మనకి ఏదైతే మనల్ని నమ్ముకొని మనల్ని ఆ ఇబ్బందులను గుర్తించి మనకు ఏ రకంగా అయితే సహాయపడుతుందో ఆ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి తప్ప మనకు గత్యంతరం లేదని చెప్పేసి అని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరూ విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ను తీసుకొచ్చారు. సెంట్రల్లో కూడా వచ్చేది ఉండే. ఎక్కడైనా మీరు చూసినట్లయితే ఈ మీడియా కావచ్చు, మీరు మీడియా అంటే మీరేం కోపడ్డా కూడా ఏమన్నా అనుకున్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. మీడియా కావచ్చు, తర్వాత ఎలక్షన్ కమిషనే కావచ్చు, వీళ్ళందరూ చేయబట్టి ఒక 7-8 వేల సీట్ల ఓట్లతోని తేడాతోని కొన్ని రకాలుగా ఇట్లా ఇబ్బందులు జరిగి అది గద్దెనెక్కింది తప్ప సెంట్రల్లో కూడా 100% కాంగ్రెసే విజయం సాధించిందని చెప్పేసి నేను గర్వంగా చెప్తాను. ఓకే. సరే, ఇక్కడ మీడియా అంటే అందరు కాకపోవచ్చు, కొన్ని మీడియాలు కరెక్ట్‌గానే ఉన్నాయి. ఒప్పుకుంటారా? కొన్ని అంటే 100లో 1, 2 ఉన్నాయి సార్. చాలా ఛానళ్ళు వాళ్ళు సొంతంగా అంటే వాళ్ళే పర్చేజ్ చేయడం, వాళ్ళే నడిపియడం, వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగానే ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది సార్, వాళ్ళకి సొంత ఛానళ్ళే ఉన్నాయి. సాక్షి ఉన్నది, వాళ్ళకి సొంత ఛానళ్ళు ఉన్నాయి. జగన్ టీ న్యూస్ వాళ్ళందరికీ ఉన్నాయి. మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు మీరు చూసిండ్రు ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో దాదాపు 50-60 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి ఒక్క ఛానల్ కూడా లేకుండా ఉన్నది, సొంతంగా లేకుంటున్నది అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పుడు, మాటలు తప్పుడు అనేది ఉండదు. ఏదైతే మాట ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ కట్టుబడి ఉంటుంది తప్ప అది పబ్లికే మాకు మీడియా, ఓటర్లే మీడియా. అందుకని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే సార్, రాష్ట్రంలో కానీ సెంట్రల్లో కానీ ఎక్కడైనా సరే ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రజలకు అవసరాలను గుర్తించి ప్రజలను కనుక మీరు కరెక్ట్ చూస్తే ఏ ప్రభుత్వం అయినా అది బెటరే. మమతా బెనర్జీ ఉన్నది సార్,
అక్కడ పోయి సెంట్రల్ నుంచి కూడా వచ్చి చాలామంది అక్కడ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆమె గెలిచిందా లేదా? నాయకత్వ లక్షణాలు, నాయకులు, పాలకులు మంచిగా ఉంటే ఎక్కడైనా కూడా ప్రజలు గుర్తిస్తాడు. ఎక్కడైతే ఈవెన్ మన విలేజ్లో సర్పంచ్ని తీసుకోవచ్చు. సర్పంచ్ మంచోడైతే ₹1 ఇవ్వకుండా కూడా గెలుస్తాడు. ఆడేళ్ళంగా అయితే నెక్స్ట్ టైం అదే ప్రజలు మనకి డిపాజిట్ కూడా రాకుండా చూస్తారు. ఓకే సార్, ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పరంపర కొనసాగుతుంది. ఈ నామినేటెడ్ ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా? ఏమైనా అడగబోతున్నారా? ఇప్పటిదాకైతే అడగలేదు అంటున్నారు. ఇప్పుడైనా అడగబోతున్నారా? అంటే ఫస్ట్ సార్, నాకు పొద్దున 6 గంటలకు లేస్తే ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. క్లయింట్లు వస్తారు. ఎవ్రీడే నేను కోర్టుకు వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం 6 గంటల దాకా కోర్టులో ఉండడం, మళ్ళీ ఇక్కడికి రాగానే క్లయింట్లు ఉండడం, 10 గంటల వరకు మళ్ళీ ఆఫీస్లో ఉండడం, 10 గంటలకు అప్పుడు పోయి మళ్ళీ టైం ఇంట్లో ఫ్యామిలీతో కొంత స్పెండ్ చేసి తర్వాత ఇదే రొటీన్ జరుగుతున్నది. కాబట్టి నా చేతిలో ఇప్పుడు దాదాపు ఒక 700-800 కేసులు ఉన్నాయి సార్. నన్ను నమ్ముకొని నా క్లయింట్లు ఉన్నారు. ఇదే కాకుండా భూపాలపల్లిలో, జనగాంలో, తర్వాత నర్సంపేటలో, పరకాల్లో, మహబూబాద్లో అక్కడ కొన్ని కేసులు ఉన్నాయి. నేను ఇప్పటి వరకైతే నా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా యాజ్ ఏ అడ్వకేట్గా నా ప్రొఫెషన్ మీద నేను ఏ రకంగా నా క్లయింట్లకు న్యాయం చేయాలి, ఏ రకంగా అయితే కేసుకి వెళ్తాం, ఏ రకంగా సక్సెస్ అవుతామని చెప్పేసి ఈ విధానంలో ఆలోచించిన తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ మెంబర్గా 100% రేపు ఎలక్షన్లు ఉన్నాయంటే నేను కాంగ్రెస్ పార్టీ గెలవడానికి 100% నేను పని వదులుకొనైనా సరే వెళ్ళడం జరుగుతుంది. ఆ మాటకు వస్తే మొన్నటి ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి అడ్వకేట్స్ని అందరినీ తీసుకొని టికెట్లు కన్ఫర్మ్ అయినప్పుడు అందరికీ షాల్స్ కానీ, ఫ్లవర్ బొకేలు కానీ, స్వీట్స్ కానీ తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా అదే కాంగ్రెస్ లీగల్స్ని అందరినీ తీసుకొని పోయి కూడా స్వీట్లు ఇచ్చి వాళ్ళకు బొకేలు ఇచ్చి కలిసి రావడం జరిగింది. నా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ మెంబర్గా నేను అదే కోరుకుంటా. ఒకవేళ నామినేటెడ్ పోస్టు అని చెప్పేసి నేను మాత్రం ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను మీడియా ప్రకారంగా, ముందు నామినేటెడ్ పోస్ట్ అనేది నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ వస్తే తర్వాత నేను చెప్తాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇంకా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తర్వాత ఈ మీడియా నుంచి నేను తెలియజేసేది, కాంగ్రెస్ పార్టీ అనేది ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ఎన్ని రకాలుగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో అందరూ గుర్తించాలి. వచ్చిన టైంలోనే వితిన్ 1 మంత్ లోపలనే కొన్ని గ్యారెంటీలు, తర్వాత 2-3 మంత్స్ లోపల కొన్ని గ్యారెంటీలు. ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది ఆల్రెడీ ₹1,00,000 మాఫీ జరిగింది. 1,50,000 కూడా ఆల్రెడీ అయిపోయింది. 2 లక్షలు కూడా 15th ఆగస్ట్ లోపల చేస్తామని చెప్పేసి భట్టి గారు ఆల్రెడీ మీడియాలోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క స్కీమ్ 100% ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాయి. కాబట్టి ఎవరైనా కావాలని చెప్పేసి బురద జల్లే మాటలు మాట్లాడినా అవి మనం పెద్దగా పట్టించుకోవద్దు. మనం పనిచేసే నాయకులం, పనిచేసే కార్యకర్తలం, పనిచేసే కాంగ్రెస్ పార్టీ, అంతే తప్ప మాటలు మాట్లాడి చేతలు చేయకుండా ఉండే ప్రభుత్వం కాదు. కాబట్టి ఎవరు కూడా వారు మాట్లాడిన మాటలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళను మనం ఓవర్కమ్ చేస్తాం. ఇదివరకు గతంలో చూసినట్టయితే ఇందిరమ్మ ఇల్లు అనే చెప్పేసి 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఒక్క ఇల్లు కట్టకపోయినా ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిండ్రు అని చెప్పేసి అని ప్రతి విలేజ్కి పోతే కూడా 10-20 ఇళ్ళైనా మీకు ఇందిరమ్మ ఇల్లు కనపడతాయి అప్పటి. కాబట్టి అదే పరంపర ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఆల్రెడీ మనకు మినిస్టర్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కాకపోతే దానికి ఆర్థికంగా మనకు ఎంత నిధులు కావాలి, ఏ రకంగా ఇంప్లిమెంట్ చేద్దాం ఏందని చెప్పేసి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అక్కడ సెక్రటరీలో పనిచేసే ఐఏఎస్లు కావచ్చు, అందరు ఆఫీసర్స్ కూడా ఖచ్చితంగా పనిచేస్తున్నారు. దాని మీదనే పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఒకరితో మాట్లాడిపించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉండబోదు. పని ఖచ్చితంగా చేస్తుంది. స్కీమ్స్ కూడా 100% అన్ని రకాలు కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగానే ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళందరికీ కూడా నేను మీడియా నుంచి నమస్కారం చేస్తున్నా. అన్ని రకాలుగా మనం ధైర్యంగా ఉండాల్సిందే, ఖచ్చితంగా పనులన్నీ నెరవేర్చుకోవాల్సిందే, అందరం బాధ్యతగా వ్యవహరించాల్సిందే. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి BVR టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.